అంటే చాలామంది ఆడియన్స్‌కి ఒక భ్రమ ఉంటుంది. అది భ్రమ అనొచ్చు, కొంతమందికి నిజం అనుకోవచ్చు. అంటే సెలబ్రిటీ అంటే ఆ స్టేటస్ వాళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు ఇంత ఈజీ హెల్ప్ చేయొచ్చు కదా వీళ్ళు. ఏం చేస్తారు ఈ మనీ? ఇలాంటి మాటలు ఈజీగా అనేస్తూ ఉంటారు కదా! సో, మీరు ఎంత కష్టపడుతున్నారు? నా స్టేజ్‌కి రావాలంటే, ఆ స్టేటస్ సంపాదించాలంటే ఎంత కష్టపడుతున్నారని అంటే ఆ రోజున వేరే క్రెడిట్ కార్డ్స్ అలాంటివి లేవండి. హ్మ్. ఉన్న 50,000 నేను ఇచ్చేసి, నేను ఇలా కూర్చొని అలా ఎవరిని అడగలేక హ్మ్. అదే. ఎంత దారుణం అంటే మిగతా వాళ్ళు పాపం వాళ్ళకి డబ్బులు లేవు. హ్మ్. ఇప్పుడు నేను ఎంఎస్ నారాయణ గారితో ఉన్న 2 రోజులు ప్యాకెట్ ఆడాను నైట్ టైం. అందులో ఏవో కొంత 3000 రింగిట్లు కొట్టాను ఆయన దగ్గర. ఆ డబ్బుల్లోంచి వీళ్ళకి ఇవ్వడం. ఓకే. రోజుకి ఇదిగో ఇదిగో కొంచెం తాగండి అని. హ్మ్. ఏదో ఒకటి ఎంజాయ్ చేయండి అని. లేదంటే అది కూడా ఉండేది. లేదు వాళ్ళకి అది కూడా లేదు. హ్మ్. ఎవ్వరు ఎక్కడ బయటికి తిరగట్లేదు. అందరూ అదే అపార్ట్మెంట్స్‌లో ఉన్నాం. మొత్తానికి ఆ సినిమా ఆగిపోయింది ఇంకా. కంప్లీట్‌గా. తర్వాత వచ్చి నన్ను ఏమన్నారు? నమస్కారం నాయన. అది అప్పుడు నేను హెయిర్ స్ట్రెయిటన్ చేయించుకున్నాను. హ్మ్. హెయిర్ స్ట్రెయిటన్ చేయించుకున్నాను. దానికి మళ్ళీ విగ్గు కావాలంటే కుట్టిస్తామన్నారు. మీ విగ్గుకి మీ సినిమాకు దండం రా బాబు. నాకు 4th డిగ్రీ చూపించారు. హ్మ్. నాకు ఆ మనస్తాపానికి ఇంకా నేను అసలు కోలుకోవట్లేదు. ఫస్ట్ అయితే ఒక పని చేశాను. తప్పకుండా చేద్దాం. ముందు నా మేకప్ వాళ్ళందరూ ఉన్నారుగా వాళ్ళకి క్లియర్ చేయండి అన్న. హ్మ్. మరి కథ వెంటనే క్లియర్ చేశారు. తర్వాత నేను చేయనన్నా. మొత్తానికి చాలానే కష్టపడ్డారు ఆ మూమెంట్‌లో. హ్మ్. మీకు మామూలుగా మీ వరకు ఈ పాత్ర మీరు చేయండి సినిమాలో అని చెప్పి వచ్చి, తర్వాత మళ్ళీ బ్రేక్ అయినవి, ఆ పాత్ర వేరే వాళ్ళు చేశాక ఆ సినిమా చూసి నేను చేసి ఉండాల్సింది అనుకున్నవేమన్నా? అలాంటివి ఏం లేదండి. హ్మ్. నా దగ్గరకు వచ్చినవి నేను చేశాను. హ్మ్. హ్మ్. అలాంటిదేం జరగలేదు. మామూలుగా జనరల్‌గా సినిమా చూస్తూ ఉంటాము. ఆ క్యారెక్టర్ ఒక్కొక్కటి మనకి హార్ట్‌కి టచ్ అవుతూ ఉంటుంది. మీరు యాక్టర్ కాబట్టి మీకు అనిపిస్తుంది. బావుంది. ఇలాంటి రోల్ వచ్చింటే బావుండేది అనిపిస్తూ ఉంటుంది కదా! అలాంటివేమైనా? అలాంటివి ఏం లేదు. అలాంటివి ఎందుకంటే అలాంటివి ఆలోచించడం మొదలెడితే మనం బోల్డ్ అన్ని అలా ఫీల్ అవుతూ రావాల్సి వస్తుంది. ఎందుకంటే అద్భుతమైన క్యారెక్టర్లు ఉంటాయి. అవును. ప్రతి సినిమాలో ఉంటాయి. ప్రతి ఆల్టర్నేట్ సినిమాలో కూడా ఉంటుంది. సో వీ షుడ్ నాట్ కీప్ ఆన్ థింకింగ్. మనకు వచ్చిన దాంట్లో ఏం బెస్ట్ ఇవ్వగలుగుతాం, యెస్. మనం ఏం బెస్ట్ చేయగలుగుతాం, ఎంత బెస్ట్ చేయగలుగుతాం అన్నది ఇంపార్టెంట్. హ్మ్. సో నేను అది ఆలోచిస్తాను. ఓకే. అంతే తప్ప ఇది మనకు వచ్చుంటే బాగుండు కదా అని. అంటే రాజీవ్ గారు మామూలుగా చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుంది. ఒక ఇల్లు కడదాం, లేకపోతే ఇలాంటి ఒక రోల్ చేద్దాం అనే డ్రీమ్ ఉంటుంది. ఆల్మోస్ట్ మీ డ్రీమ్ ఫుల్‌ఫిల్ అయిందనే మేము అనుకుంటున్నాము. అంటే అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొన్ని డ్రీమ్స్ ఉంటూ ఉంటాయి కదా! మీ డ్రీమ్ ఫుల్‌ఫిల్ అయ్యింది అనుకుంటున్నాం మేము. మీకు అయ్యిందా లేదా ఆ డ్రీమ్ అంటే ఏంటి? ఎలాంటి డ్రీమ్? ఇండస్ట్రీలో ఒకటి ఏదైనా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ చేద్దాము. ఇలాంటి లేదంటే ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి ఫ్యామిలీని ఇలా సెటిల్ చేద్దాము. ఇలాంటివి ఏమన్నా డ్రీమ్స్? యా అలాంటి డ్రీమ్స్ ఇప్పుడు ఇల్లు ఏమన్నారు చూడండి, అవి తెలియకుండా ఆటోమేటిక్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత నంబర్ ఆఫ్ ఇల్లు కొన్నాము, అమ్మేసాం, మళ్ళీ కొత్త ఇంట్లో కొన్నాం, మళ్ళీ అమ్మేసాం, మళ్ళీ ఇప్పుడు ఒక ఒక ఇంట్లో ఉంటున్నాం. ఒక ఫుల్‌ఫిల్ అయితే అది అయ్యింది. డెఫినెట్లీ. ఎందుకంటే మీరు లేని దగ్గర నుంచి అంటే మైనస్ స్టేజ్ నుంచి ఒక పావర్టీ లైక్ అట్లా అని చెప్పొచ్చా? నాట్ పావర్టీ ఆ! బట్ అన్ని అప్పుల మీదే ఓకే. హ్మ్. కనపడడానికి మీరు పైకి అంటే ఊపర్ షేర్వాని అందరు పరేషాని అన్నట్టు హైదరాబాదీ లాంగ్వేజ్లో మాట్లాడాలంటే ఆ! బయటికి కనపడడానికి బ్రహ్మాండంగానే ఉన్నాం, బట్ లోపల ఉన్నాయి లొకలొక అంటున్నాయి. ఎప్పుడు ఇదైతే అప్పుడు ప్రాబ్లం వస్తుంది. యెస్. సో అలాంటి కండిషన్ అలాంటివి మాకు తెలియకుండా పెంచారు. కోర్స్ మాకు దాకా ఆ కష్టాలు తెలియకుండా ఆ ఒక ఏజ్ అయిన తర్వాత తెలిసింది. ఒకానొక స్టేజ్లో మా నాన్నకి ఇదంతా పోయింది, ఇది ఏం లేదు, ఒకానొక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మోసపోయాడు, మోసపుచ్చారు, హ్మ్. ఏం లేదనుకున్నారు. అది ఇట్ క్రియేటెడ్ డిస్టర్బెన్స్ ఆల్సో అమాంగ్ ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్స్ మధ్యన. ఈయనకి ఒక సూసైడల్ టెండెన్సీకి సూసైడ్ చేసుకుందాం అనుకునే రేంజ్కి అనుకున్నాడు. హ్మ్. అంటే నేనుండి పిచ్చేర్రా, మేము ఉన్నాం కదా సంపాదిస్తాం, దాని గురించి ఆలోచించడం ఏంటి అని చెప్పి స్టార్టెడ్ వర్కింగ్ ఇంకా దాని మీద. అంటే ఇప్పుడు నా లైఫ్ నేను స్టార్ట్ చేసింది ఎక్కడ, జీరో దగ్గర కాదు, మైనస్. హ్మ్. సో ఇదంతా చేసుకుంటూ వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ పైకి రావాలి. ప్లస్. కాబట్టి చాలా అచీవ్ చేసినట్టే లెక్క. హ్మ్. మరి ప్రాజెక్ట్స్ విషయానికొస్తే? అది ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. ఈరోజు చేసింది ఈరోజు భోంచేసాను కదా అని చెప్పేసి రేపు భోంచేయకుండా నేను ఉంటాను అనుకోం. రేపు పొద్దున ఇంకో కొత్త టేస్ట్ ట్రై చేద్దాం అనుకుంటాం. హ్మ్. కొత్త రకమైన రుచి ఏదో చూద్దామని. అలాగే మనం సినిమాల మీద కూడా, క్యారెక్టరైజేషన్స్ మీద, సినిమాల మీద కూడా కొత్తది వచ్చింది, ఇదేదో బాగా చేసాం,
అది అయిపోయింది. మళ్ళీ ఇంకోటి ఏదో మనకి ఎప్పుడు అది ఏదైనా వస్తే కొత్తది మళ్ళీ చేస్తూ ఉండడమే. అది సంతృప్తి పరచదు నటుడికి. సో అది కూడా ఆల్మోస్ట్ ఫుల్ఫిల్ అయినట్టే. ఫుల్ఫిల్ అయిన కాదు అంటే అవ్వడానికి ఇండస్ట్రీలో ఫుల్ఫిల్ అనేది ఉండదు అంటారు. ఉండదు. ఆర్టిస్ట్కి ఎందుకంటే వాళ్ళ బ్రతుకున్నంత కాలం చేయాలని కోరుకుంటుంది. వాళ్ళు కాళ్ళు చేతులు ఆడేంత వరకు అది చాలా ఇది ఉంటుంది. ఆర్టిస్ట్కి అది అంత ఈజీగా పోదు. మొహానికి రంగు వేసుకున్న తర్వాత రోజు అలవాటు పడిన తర్వాత లొకేషన్కి వెళ్ళి 10 మందిని కలిసి 10 మందితో మాట్లాడుకుంటూ మళ్ళీ కొత్త రకమైన క్యారెక్టర్ను చేస్తూ ఈ కొత్త డైమెన్షన్ని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళకి మీరు ఇవన్నీ మానేసి ఇంట్లో కూర్చోండి పేపర్ చదువుకోండి అంటే పొద్దున్నే వాకింగ్కి వెళ్ళండి, వచ్చిన తర్వాత పేపర్ చదువుకోండి, ఇవన్నీ అంటే వాళ్ళు కూర్చోలేరు. మేనేజ్ చేయడం కష్టం, ఇంపాసిబుల్. చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు అందరికీ పాపం వాళ్ళకి చేయాలంటుంది, ఆపర్చునిటీ రాదు. ఎందుకంటే వాళ్ళ వయసు రీత్యా వాళ్ళని పెట్టుకుంటే ఏమవుతుందో అని వీళ్ళకి ప్రొడక్షన్ వాళ్ళకి. బట్ వాళ్ళేంటి ఏదో ఒకటి పిలవండి, మేము పెద్దది కాకపోయినా ఏదో కూర్చున్నదైనా చేస్తామంటారు. ఎందుకంటే అది అలవాటు పడ్డ ప్రాణం. తప్పు కాదు, అది పోదు. ఆర్టిస్ట్కి అయితే అది ఫుల్ఫిల్ అనేది ఉండదు అంతే. ఎస్, బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు మీరు. సో కమింగ్ టు యువర్ ఫ్యామిలీ, మీ మేనకోడలు ఎలా ఉంది? తను బ్రహ్మాండంగా ఉందా? అంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అంటే శ్రీలక్ష్మి గారి తర్వాత ఆ బాధ్యత మీరు తీసుకున్నారు, మీరు అండ్ సుమ గారు. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? అంటే చెల్లి ఉంటే బాగుండు అనే ఫీల్ ఉంటుంది, బట్ ఆ బాధ్యత మాకు అప్పచెప్పింది అనేసరికి ఆ ఫీల్, ఆ ఎమోషన్ వేరే ఉంటుంది. మేము తీసుకోవడం కన్నా అండి, ఫ్రాంక్గా చెప్పాలంటే మా బావ పెద్దిరామారావు చాలా గొప్పగా, ఇప్పుడు అక్కడే మాదాపూర్లో ఉంటారు, అతను ఆ బాధ్యత తీసుకోవడం చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే ఆడపిల్లల తాలూకు ప్రాబ్లమ్స్ ఏవో ఉంటాయి, ఫాదర్కి చెప్పుకోలేని, కానీ తను తీసుకొని ఉన్నాడంటే గ్రేట్. సో ఏం చదువుతుంది తను ఇప్పుడు? మొన్న మధ్యనే అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయి 12th అయిపోయి గ్రాడ్యుయేషన్లోకి అజీంజీ ప్రేమ్జీది బెంగళూరులో కాలేజ్ ఏదో ఉంది, ఇట్ అబౌట్ పొలిటికల్ సైన్స్ ఏదో సబ్జెక్ట్ తీసుకుంది. సో ఆ దీంట్లో ఉంది. ఓకే, మీ పిల్లలతో బాండ్ ఎలా ఉంటుంది తనకి? అయ్యో, వీళ్ళంతా మొత్తం గ్యాంగ్, వీళ్ళంతా ఒక్కొక్కళ్ళు అలా కలిసిపోయి వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళంతా సినిమాలకి, ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి, దే ఆర్ ఆల్ ఒక గ్యాంగ్. ఓకే, సో అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది సార్ శ్రీలక్ష్మి గారికి సడన్లీ కోవిడ్ టైంలో. ఐ థింక్ ఎస్, కోవిడ్ టైంలో వెరీ ఫాస్ట్, అన్ఎక్స్పెక్టెడ్. అంటే అంతకుముందు ఏదో ఉండింది, తను ఎవరికి చెప్పలేదు బయటికి. తనకేదో ఆ లంప్ వస్తుంది కదా ఆడవాళ్ళకి, బ్రెస్ట్ క్యాన్సర్కి, ఆ లంప్ ఏదో ఉండింది, పట్టించుకోలేదంట. తగ్గిపోతుందిలే అనుకుంది, ఏదో మెడిసిన్ ఏదో తీసుకుంది ఆయుర్వేదిక్, అదేదో ఆ లంప్ కూడా కరిగిపోయింది, సో తగ్గిపోయింది అనుకుంది. తర్వాత కొంత 1.5 year తర్వాత చూస్తే లంప్ మళ్ళీ రావడం, మళ్ళీ అది అప్పుడు చెక్ చేయించుకోవడం, అప్పటికి స్టేజ్ కొంచెం మారడం, ఆ లంప్ కాస్త అక్కడ నడవలేకపోయిన పొజిషన్కి వచ్చింది, సివియర్ స్టేజ్కి. అది స్పైన్కి వచ్చేసింది ఆ క్యాన్సర్. స్పైన్కి స్ప్రెడ్ అవుతుందంట. అందుకనే కొన్నిసార్లు ఆడవాళ్ళకి ఈ హిట్ టీవీ ముఖంగా చెప్పేది ఏంటంటే కంపల్సరీ చెక్ చేయించుకోండి. బ్రెస్ట్ క్యాన్సర్లు ఏమైనా ఇలాంటివి ఉంటాయి, లంప్స్ అవన్నీ చెక్ చేయించుకోండి. ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈజీగా ఇచ్చేస్తారు. సెకండ్ స్టేజ్లో ఉన్నా కానీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు, అది కూడా కొంత కాంప్లికేట్ ఉంటుంది, బట్ సాల్వ్ చేయొచ్చు. బట్ 4th స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఎవ్వరూ ఏమీ చేయలేరు. మా చెల్లెలకి ఎప్పుడైతే ఈ 4th స్టేజ్కి వెళ్ళిపోయిందో, తను నడవలేకపోతుంది, నొప్పి ఉంటుంది. ఒకసారి ఇంటికి రారా అంటే, నేను షూటింగ్లో హడావిడిలో ఉన్నాను, నారప్ప షూటింగ్లో. అప్పుడు సరే ఇదేమో అంటాను, ఒకసారి ఇంటికి వెళ్తే అది రూమ్లోంచి బయటికి రావడానికి నడవలేకపోతుంది, రూమ్లో పట్టుకొని సిక్కు నడవడం కలనాడు. ఏంటి ఏమైందని అంటే అప్పటికి తెలుసు. అప్పటికి మా బావగారు బసవతారకంలో తనకున్న ఇన్ఫ్లుయెన్స్కి ట్రీట్మెంట్ పెద్ద లెవెల్లో చేయించాడు, అక్కడ చేయించాడు. ఆ తర్వాత ఏజీలో కూర్చోబెట్టి చేయించాడు. బట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏదో తీసుకుంది. అప్పుడేమన్నారంటే చేసిన తర్వాత తగ్గిపోయింది అన్నారు, టోటల్గా మొత్తం క్లియర్ అన్నారు. ఏది పీరియాడికల్ టెస్ట్లు ఉంటాయి కదా 6 monthsకి, అంటే అమ్మాయి అనుకున్నాం. మళ్ళీ ఇంకా తర్వాత ఇంకో 6 monthsకి టెస్ట్ ఉంది,
అప్పుడేంటి అంటే సే మేకి టెస్ట్ ఉంది, మార్చికి కొట్టేసింది, మార్చి నెలలోకి రిలాప్స్ వచ్చేసింది. ఓ గాడ్. ఆ రిలాప్స్ రావడం ఏమీ చేయలేని పొజిషన్లో, అంటే జాండీస్ తగ్గితే కానీ లోపల మనం ఏం చేయలేవు, క్యూర్ అవ్వదు కదా. జాండీస్ ఎల్లో అయిపోయింది బాడీ, కళ్ళు ఫుడ్ డైట్ కూడా చాలా ఇదిగా ఉండాలంటారు. సో నథింగ్ వి కుడ్ మొత్తం మనిషినే కొలాబ్ చేసేస్తుంది టోటల్గా. సో ఇట్ వాస్ వెరీ పెయిన్ఫుల్ డెత్. అందరూ అలా ఉన్నాం. అంటే న్యూస్ వచ్చింది కానీ కోవిడ్ టైం దట్టు. కోవిడ్ టైం పాపం చాలా మంది రావాలనుకున్నారు, లాక్డౌన్ మూమెంట్ వద్దని చెప్పాం. ఎందుకంటే ఆ టైం కోవిడ్ టైంలో ఏం జరిగే ఒక పొరపాటు జరిగితే వాళ్ళ హెల్త్లు కూడా ఉంటాయి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని